ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు అంటూ ఆడబిడ్డలపై అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ ఉపాధ్యాయుడు. కామంతో కళ్ళు మూసుకుపోయి పశువులా ప్రవర్తించాడు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు మన పూర్వీకులు. గురువు తండ్రి లాంటి వాడే కాదు, పూజింపదగిన వ్యక్తిగా కొనియాడారు మన భారతీయులు. ఇప్పుడు మనం చర్చించుకోబోయే విషయంలో గురువే కీచకుడుగా మారి తన దగ్గర విద్యనభ్యసించే విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ మృగాడు గురించి మాట్లాడుకోవాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి ఏర్పడింది. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఈ ఘటన ఎలా జరిగింది అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. ఇక విషయంలోకి వెళ్తే విజయనగరంలోని వినెక్స్ కోచింగ్ సెంటర్. అక్కడ దాదాపు 70 మంది యువతులు తమ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనే ఆశతో చేరారు. టెట్, డిఎస్సి వంటి పరీక్షల కోసం ఒక్కొక్కరు 50,000 రూపాయలు చెల్లించి పగలనక రాత్రనక కష్టపడుతున్నారు. కానీ వారికి పాఠాలు నేర్పాల్సిన డైరెక్టర్ సారిపల్లి శ్రీనివాసరావు అతని మనసులో మాత్రం వికృత ఆలోచనలు మొలకెత్తాయి. అవును, శిక్షణ సమయం ముగిసిన తర్వాత చీకటి పడ్డాక డైరెక్టర్ అసలు రూపం బయటపడేది. వయసులో ఉన్నారు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు అంటూ యువతులను ప్రలోభ పెట్టేవాడు. తన ఛాంబరుకు పిలిపించుకొని అసభ్యకరంగా ప్రవర్తించడం, తాకకూడని చోట తాకుతూ వేధించడం అతనికి అలవాటుగా మారింది. ఒకరి విషయం మరొకరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేశాడు. ఓ యువతి అతని ఆకృత్యాలను ఎదిరించినప్పుడు ఆ కీచకుడు మరింత క్రూరంగా ప్రవర్తించాడు. ఆమెను గోడకేసి కొట్టి గాయపరిచాడు. అంతటితో ఆగకుండా ఆ గాయాలతో ఉన్నప్పుడే మళ్ళీ రమ్మంటూ ఫోన్ చేసి వేధించాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ నరకం భరించలేక బుధవారం ఒక యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమెను స్నేహితులు కాపాడటంతో ఈ దారుణాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. బాధితులంతా ఏకమై పోలీస్ స్టేషన్కు చేరుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు. విషయం తెలుసుకున్న సదరు డైరెక్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ ఘటన సమాజంలోని కొన్ని కీలక లోపాలను, ఇంకా బాధితుల మానసిక స్థితిని మనకు స్పష్టం చేస్తోంది. అసలు ఒక విద్యా సంస్థ అధిపతిగా విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే మార్కులపై తనకు ఉన్న అధికారాన్ని, అంటే మాక్ టెస్టుల్లో ఎక్కువ మార్కులు వేస్తారని ఆశ చూపడం అతని లైంగిక వాంఛ తీర్చుకోవడానికి ఆయుధంగా వాడుకున్నాడు. మానసిక ఒత్తిడి, భయం వల్ల విద్యార్థినులు ఎంతో వేదన అనుభవించారు. బాధితులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా నిబంధనలు పెట్టడం ద్వారా అతను వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ సృష్టించాడు. దీనివల్ల బాధితులు తాము ఒంటరి వాళ్ళమని భయపడి చాలా కాలం మౌనంగా ఉండిపోయారు. ఒక్కొక్కరు 50,000 రూపాయలు చెల్లించడం వల్ల మధ్యలో కోచింగ్ ఆపేస్తే డబ్బులు పోతాయన్న ఆందోళన కూడా వారిని కట్టిపడేసి ఉండవచ్చు. 70 మంది యువతులు ఉన్న చోట కనీస భద్రత లేకపోవడం, విద్యార్థుల గోడు వినే అంతర్గత కమిటీలు లేకపోవడం ఇలాంటి నేరగాళ్లకు అండగా మారుతోంది. బాధితులకు నా వ్యక్తిగతంగా పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాను. అందరూ కలిసి ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం అభినందనీయం. ఇలాంటి వ్యక్తులకు కఠిన కారాగార శిక్ష పడినప్పుడే మరికొందరు బాధితులు బయటకు వచ్చే ధైర్యం చేస్తారు. ఒక కోచింగ్ సెంటర్ నడుపుతూ ఉపాధ్యాయుడిగా ఉన్న గురువు లాంటి వ్యక్తి నిజంగా తండ్రితో సమానం. అలాంటి వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడడం మానవత్వానికి మాయని మచ్చ. బైబిల్లోని ప్రోవర్బ్స్లో ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఉంటుంది దీనికి సంబంధించి. చాప్టర్ 25 వర్స్ 28 states, like a city whose walls are broken through is a person who lacks self control. అంటే దీని అర్థం, ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనసును అణుచుకున్నవాడు అంతే. అంటే దీని అర్థం, ప్రాచీన కాలంలో ఒక గ్రామానికి లేదా ఒక ఊరికి, ఒక పురానికి ప్రహరీ గోడ ఉండేది చుట్టూ. ఆ ప్రహరీ మీద కాపలా కాస్తూ శత్రువులు, అంటే వేరే ప్రాంతం నుంచి వచ్చి దాడి చేసి ఆ ఊరిని దోచుకోకుండా ప్రహరీ గోడ చుట్టూ కూడా ఒక కాపలా ఉండేవాళ్ళు. ఆ ప్రహరీ గోడ లేకపోతే ఈజీగా అటాక్ చేసి ఆ ఆస్తులను దోచుకోవడం, ఆడవారిని తీసుకెళ్లడం చేసేవాళ్ళు. అయితే ఆ ప్రహరీ గోడ ఉండటం వల్ల సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. అలాగే ఒక మనిషి తన మానవత్వాన్ని మరిచి ఇష్టానుసారంగా, అంటే దారుణమైన ఆలోచనల వైపు వెళ్లకుండా తన మనసుని ప్రహరీ గోడలాగా సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. ఈ సెల్ఫ్ కంట్రోల్ ఉండటం వల్ల మానవత్వం పరిడవిల్లుద్ది. మానవత్వం మంట కలిసింది, పశువులాగా ప్రవర్తించారంటే ఇలాగ ఈ గురువులాగా ఖచ్చితంగా సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడమే. సో మనకి ఈ కొటేషన్ ఏం చెప్తుంది, ఈ ప్రోవర్బ్ ఏం చెప్తుందంటే, ప్రాకారం లేక పాడైన పురం, అంటే ప్రహరీ లేకపోతే ఆ పురం ఎలాగ నాశనం అయిపోద్దో, తన మనస్సుని అణుచుకోకపోతే మనిషి కూడా అలాగే పతనమైపోతాడు, నాశనమైపోతాడు అనేది దీని అర్థం. ఇది వాస్తవం కూడా. నిజానికి ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి, ఆ శ్రీనివాసరావు పరిస్థితి? ఇక అతను సొసైటీలో తలెత్తుకుని తిరగలడా?
తన కుటుంబంలో వ్యక్తులు మొత్తం కూడా మాయని మచ్చ కదా, మానవత్వానికి మాయని మచ్చ ఇలాంటి సంఘటనలు. సో గురువు లాంటి వ్యక్తి తండ్రితో సమానం. ఒక తండ్రి తన బిడ్డలని ఎలా చూసుకుంటాడో అలా చూసుకోవాల్సిన బాధ్యత విద్యార్థినులపై, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ని చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఉపాధ్యాయుడిపై ఉంది. దానిని మరచి పశువులాగా ప్రవర్తించడంతో ఈరోజు అనేక మంది ఇతని గురించి అసహించుకుంటున్నారు. ఏది ఏమైనా మనిషిగా పుట్టినప్పుడు మానవత్వాన్ని మనం కనబరచాలి. సాటి వారి ఎడల జాలి, దయ, కరుణ కలిగి మనం జీవించినప్పుడే మనం చనిపోయినా సరే మన గురించి గొప్పగా ప్రజలు చర్చించుకుంటారు. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.